సూపర్ సూపర్ థ్యాంక్స్ అని అడగండి. నా ఒపీనియన్ కాదు, ప్రజల ఒపీనియన్. చాలా ఎంజాయ్ చేశాను బాగా. అసలు మీరు చెప్పాలి, అందరూ ఏం చెప్పారు అంతే. ఓవరాల్ గా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ప్రజలు చెప్పాలి. పార్టీ ఇప్పుడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర విరామలు ప్రీమియర్ చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్లో యాక్షన్ సీక్వెన్సెస్తో కిరవాణి బీజంతో అదరగొట్టినన్న, కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఏదైతే పవర్ స్టార్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ చేశాడో అసలు అది స్టోరీకి సంబంధం లేదు. ఆ క్లైమాక్స్ విషయంలో కానీ సెకండ్ హాఫ్ విషయంలో కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా లిటరల్లీ డిసప్పాయింట్ అవుతారు. కానీ సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే కిరవాణి బీజిఎంతో అండ్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. పవర్ స్టార్ ఎట్లా చెప్పారో తెలియదు కానీ నిజంగా కిరవాణి గారు బీజిఎంకి ప్రాణం పెట్టారు. 800 ప్రీమియర్ పెట్టారు కదా, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక 50% ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ డల్ అయిపోయింది. మైనస్ సెకండ్ హాఫ్ భయ్యా, మైనస్ కంప్లీట్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఖచ్చితంగా అది మాత్రం షూర్. ఫ్యాన్స్ సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్చువల్గా ఇది 2 పార్ట్స్ అన్నారు కదా, సో 2 పార్ట్స్ అవసరం లేదు. ఫస్ట్ పార్ట్లోనే సినిమా అనేది కంప్లీట్ చేయొచ్చు. ఏంటంటే మనకు సెకండ్ హాఫ్లోనే అసలు ఏంటి మోటో ఏంటిది అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా లేదు. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ఎలా అయిందంటే 10th floor దాకా తీసుకెళ్ళాడు భయ్య, అక్కడ నుంచి రోప్ లేకుండా కింద పడేస్తాడు. అది స్టోరీ. క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్గా లేదు. సెకండ్ హాఫ్ అసలు కంప్లీట్గా ఇల్లాజికల్గా ఉంది. మగధీర తర్వాత ఇంకొకటి బాహుబలి కొన్ని సీన్స్ మనకు కనిపిస్తాయి. అవ్వదు, ఎందుకంటే పుష్ప 2లో ప్లస్ అయిందే సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, కానీ సెకండ్ హాఫ్ ఇది చాలా మైనస్ అయింది. దీన్ని అసలు 2 పార్ట్స్ కంటే ఫస్ట్ పార్ట్ గానే తీస్తే బెటర్. ఇప్పుడు 1000 crores కొడతారని చాలా మంది ఫ్యాన్స్ అన్నారు, కానీ ఇప్పుడు 100 crores అనే కలెక్ట్ చేస్తున్నారు మూవీ. పవన్ కళ్యాణ్ కెరీర్ ఎంత చేస్తా అనుకుంటున్నారు? ఇది అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మీద ఒక 100 to 200 crores అయితే కలెక్ట్ చేస్తుంది అంతే. అది కూడా పెట్టిన రేట్ల ప్రకారం, లేకపోతే లేదు.